ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెంచింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు స్థానిక సమస్యలపై ప్రజాపక్షాన పోరాడాలని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన ఆయన రాబోయే కార్పొరేషన్ ఎన్నికల వ్యూహాలు, బూత్ స్థాయి కార్యాచరణ, వార్డుల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. పార్టీ శ్రేణులు ఐకమత్యంతో పనిచేస్తే ఖమ్మం కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగరడం ఖాయమంటున్న బూర నరసయ్య గౌడ్తో మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి ఫేస్ టు ఫేస్. బీజేపీ ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఇప్పటికే ఏదైతే అంతర్గత సమావేశాలతో పాటు రాష్ట్రంలో అధికారాలు రావటం కోసం పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా తన క్యాడర్ని ఒకవైపు అప్రమత్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మంకి వచ్చినటువంటి బోరా నరసయ్య గౌడ్ ఎంపీ గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సరే చెప్పండి, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం బీజేపీ ఎలాంటి కసరత్తు చేస్తుంది, ఎట్లాంటి పావులు కదుపుతుంది? నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం దురదృష్టమే కానీ మేమందరం ఉద్యమకారులం. ఎంతో ఆకాంక్షతోని తెలంగాణ ప్రజాస్వామిక పాలన కావాలని అనేక మంది విద్యార్థుల యువత బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ. ఏం జరిగింది? 10 ఏళ్లలో కుటుంబ పెత్తనం అయిపోయింది, అహంకారం అయిపోయింది. సరే, దాన్ని వదిలించుకోవటానికి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. కళ్ళబొల్లి కబుర్లు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాలనే 20 సంవత్సరాల చెరువుల నీళ్లు మన రేవంత్ రెడ్డి గారి పుణ్యం అంటూ మనకు దాపించారు. వీళ్ళందరూ గల్లా పెట్టెలు పెట్టుకొని కూర్చున్నారు. ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సిగ్గుపోతుంది ఒక రాజకీయ నాయకుడిగా. అసలు ప్రజలు ఇంత విమర్శిస్తూ చీప్గా మాట్లాడుతున్నారంటే చిగ్గిపోయేంత పని చేయటం జరుగుతుంది. అయితే ఈరోజు ప్రజలు బీజేపీ రావాలని, మోడీ గారి పరిపాలన రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈసారి ఉమ్మడి ఖమ్మంలో 10 సీట్లు ఉంటే దీనికి గ్యారంటీ చెప్తున్నా. మన ఎవరో తోకపాటి ఆయన చేసిండు. ఉమ్మడి ఖమ్మంలో ఒక ఎమ్మెల్యే సీటు బీజేపీకి గెలిచినా ఆయన చెవి కోసుకుంటాడా ఏదో అన్నాడు, సన్యాసం తీసుకుంటాడు. నేను గ్యారంటీగా చెప్తున్నా, ఈ యొక్క ఎమ్మెల్యే సంగతి దేవుడు ఎరుగు. ఈ యొక్క కార్పొరేషన్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేటరు ఈ తోక పార్టీలు ఏదైతే సిపిఐ కానీ సిపిఎం కానీ ఈ తోక పార్టీలు ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒక్క కార్పొరేటర్ గెలిస్తే మేము చెవు కోసుకుంటాం. వాళ్ళ నారాయణ గారు చెవు కోసుకున్నాడు కదా, మేము చెవు కోసుకుంటాం. నేను వాళ్ళకి ఛాలెంజ్ వదులుతున్నాను. ఖచ్చితంగా కార్పొరేషన్ ఎన్నికలనే మా సత్తా చూపుతాం. వచ్చే ఉమ్మడి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 10 సీట్లలో 100% 50% సీట్స్ ఇక్కడ గెలుస్తాం. ఇక్కడ తెలంగాణలో ఇంకోటి, మీరు 2014లో టీఆర్ వచ్చినప్పుడు బూత్ ఏజెంట్లు కూడా లేరు కదండి. మాకు మీకు తెలుసు కదా, మీలాంటి వాళ్ళే కదా మమ్మల్ని పైకి లేపి ఓట్లు వేయించింది. బూత్ ఏజెంట్లు లేరు. మా భువనగిరి పార్లమెంట్లో 50% బూత్ ఏజెంట్లు లేరు. 24 సీట్లలో కనీసం 15 సీట్లు మేము గెలిచే అవకాశం ఉంది. జంజీ అంటే జంజీ కంటే ప్రజెంట్ ఏదైతే జనరేషన్ ఉందో జడ్డు, ఈ జనరేషన్కు కేవలం వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేర్చగలిగింది బీజేపీ పార్టీ. మోడీ గారు నిన్న ఒక డైలాగ్ పెట్టారు, జో సీకేగా ఓ జీతేగా. అంటే ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళే విజయం సాధిస్తారు. ఆ ఒక్క డైలాగ్ చాలు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అధికారం కోసం పథకాలని ఎప్పుడు ఏర్పాటు చేయలేదు. అంత్యోదయ ఏదైతే సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ నమ్ముద్దో, అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా, ఓటు వేసినా ఓటు వేయకపోయినా కూడా ఈ రోజున తెలంగాణలో మాకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 మందిని ఎమ్మెల్యేలు ఇచ్చినా, అంతకుముందు మాకు ఇవ్వకపోయినా కూడా ఏమాత్రం కూడా వివక్ష చూపించకుండా దేశంలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే పథకాలు అమలు జరుగుతుంది, ఇక్కడ అదే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అది వ్యక్తిగత పథకాలు కావచ్చు, లేదా రాష్ట్రానికి నిధులు కావచ్చు, దాదాపు 14 లక్షల 15 లక్షల కోట్లు ఏ విధంగా ఇచ్చిందనేది కూడా మొత్తం చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ముందు కూడా ఇప్పుడే పెద్దలు బోరా నరసయ్య గౌడ్ గారు చెప్పారు, జో సీకేగా ఓ జీతేగా. ఇప్పుడు కూడా ప్రతిరోజు నిత్య విద్యార్థి భారతీయ జనతా పార్టీ అనుగుణంగా మళ్ళీ కొత్త అవసరాలు ఏమైనా ఉన్నాయా, ప్రజలకి ఏం కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి, దాన్ని కూడా స్టడీ చేసుకుంటూ ప్రతిరోజు కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగానే తమ యొక్క ప్రణాళికలు వేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. ఎన్నికలలో గెలుపుకు పునాది వేయబోతున్నాం. భవిష్యత్తులో ఖమ్మంలో మరిన్ని ఏదైతే అసెంబ్లీ సీట్లతో పాటు తెలంగాణ అధికారం రావడానికి కూడా మేము ప్రయత్నాలు మొదలుపెట్టినామని చెప్పేసి, దానికోసం కసరత్తు కూడా చేస్తున్నామని చెప్పేసి మాజీ ఎంపీ బోరా నరసయ్య గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 19 టీవీ ఖమ్మం.